హలో. కానీ 1983 నుంచి అశోక్ గజపతి రాజు గారితో నాకు మంచి పరిచయం. ఎందుకు మా మనసులో కలిసాయి. అతను ముందు నేను చాలా చిన్నవాడిని అయినా ఎక్కడికైనా పోయినా ప్రేమతో పలకరించేవారు, యోగక్షేమాలు అడిగేవారు. కొన్ని తెలియని విషయాలు, రాజకీయాలుగా నాకు తెలియని విషయాలు అడిగితే కూర్చోబెట్టి ఒక విద్యార్థికి చెప్పినట్టు నాకు పాఠాలు నేర్పేవారు. ఆ కలయిక మా కలయిక. మరి ఈరోజు ఒక మహనీయుడి తాలూకు పుస్తకావిష్కరణలో భాగంలో మీ ముందు పాల్గొని అదృష్టం రావడం నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అభినవ దానకనుడు తన సర్వ సంపదను విద్య కోసం, సమాజ క్షేమం కోసం దారపోసినటువంటి వ్యక్తి పివిజి రాజు గారు. ఇది సామాన్య విషయం కాదు. ఇందాక చెప్పారు పెద్దలు మాట్లాడుతూ, అతని గురించి మాట్లాడారు బుక్ రాస్తూ. అతనికి కేవలం చిన్న వయసులో ఈ కోటను దానం చేశారు. దేనికోసం? పబ్లిసిటీ కోసం కాదు, రాజకీయం కోసం కాదు, మన పిల్లల చదువు కోసం, రాబోయే తరం వారి చదువు కోసం. చాలా ఆనందంగా ఉంది. 3 జిల్లాల తాలూకా నాయకులని, 3 జిల్లా తాలూకా ప్రజాప్రతినిధుల్ని ఒక స్థాయి, ఒక వేదిక మీదకి తీసుకొని రాగలిగినటువంటి శక్తి ఈ 3 జిల్లాల్లో కేవలం పూసపాటి అశోక్ గజపతి రాజు గారికే ఉందని మరొకసారి ఈ సందర్భంగా నిరూపించుకున్నారు. ఆ గౌరవం ఎల్లప్పుడూ కూడా ఈ 3 ప్రాంతాల తాలూకా నాయకులు కానీ ప్రజలు కానీ ఎల్లప్పుడూ ఉంచుతారనడానికి కూడా ఈ కార్యక్రమం ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. ఎందుకు చెప్తున్నానంటే, ఇంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుందనంటే అది కేవలం ముఖ్యంగా అశోక్ గజపతి రాజు గారే దానికి మూల కారణం అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. ఆయన స్వయంగా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి ఈ యొక్క కార్యక్రమం తాలూకా ఉద్దేశాన్ని కూడా ఆయన తెలియజేసిన తర్వాత అందరూ కూడా ఎంత చక్కగా ఈ యొక్క కార్యక్రమానికి తిలకించడం జరిగింది. మరి ముఖ్యంగా పివిజి రాజు గారి గురించి చెప్పాలనంటే, ఈరోజు అందరూ కూడా చాలా మంది ఆశ్చర్యపోవచ్చు, అలాంటి రాజుగారు ఈ రోజుల్లో ఉన్నారా, అప్పుడు ఆ రాజుగారి తాలూకా వ్యక్తిత్వం అలాగ ఉండిందా అని. కానీ నేను మాత్రం ఎక్కడ ఆశ్చర్యపోలేదు. ఎందుకనంటే నాకు అశోక్ గజపతి రాజు గారితో పరిచయం ఉంది కాబట్టి ది యాపిల్ డజంట్ ఫాల్ ఫార్ ఫ్రమ్ ద ట్రీ అని అంటారు. ఆ రకంగా అశోక్ గజపతి రాజు గారికి తెలిస్తే మనమందరికీ కూడా ఆశ్చర్యపడాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో కూడా రాజులు ఈ రకంగా ఉంటారని మనం అందరం కూడా ఆశ్చర్యపోతాం. కోటల్లో నేను కూడా పార్లమెంటు సభ్యుడిగా సుమారు 10 సంవత్సరాలు నా తాలూకా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పటికీ కూడా పార్లమెంటులో అనేక మంది రాయల్ ఫ్యామిలీస్ నుంచి పార్లమెంటు సభ్యులుగా ఇప్పటికీ కూడా ఉన్నారు. ఎవరికి కలిసినా సరే చాలా గొప్పగా మా ప్రాంతానికి రండి, మా తాలూకా రాయల్ హిస్టరీని మీరు చూడండి, మా కోటని మీరు చూడండి, ఎంత చక్కగా ఉంటుందో మీరు ఒక్కసారి వచ్చి సందర్శించండి అని చెప్పి చాలా మంది రాజులందరూ కూడా ఇప్పుడు కూడా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పిలుస్తూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. వాళ్ళ చరిత్ర గురించి చెప్తారు, వాళ్ళ కోట గురించి ముఖ్యంగా చెప్తారు. ఇప్పుడు కూడా మా కోటలో మేము ఉంటున్నాం, ఎంతో గొప్ప కోట, ఎప్పుడో ఎన్నో యుద్ధాలు జరిగినటువంటి కోట అని చెప్పి చాలా మంది పార్లమెంటు సభ్యులు ఇప్పుడు కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు. కానీ నేను గొప్పగా చెప్పుకుంటున్నాను, ఈరోజు పూసపాటి అశోక్ గజపతి రాజు గారు, పివిజి రాజు గారు
ఆయన ఉన్నటువంటి కోట కూడా విద్య కోసం దానం చేసి గెస్ట్ హౌస్ లో ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళు ఇంటిలో ఈ రోజు వాళ్ళు ఉంటున్నారనంటే ఎంతమంది మహారాజులు ఈ దేశంలో ఉన్నా సరే మా పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి కానీ పూసపాటి కుటుంబానికి కానీ ఏ ఒక్కరూ సాటి లేరన్నది కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఆ రోజుల్లో ఆ రకంగా దానం చేయడం అనంటే ఎందుకనంటే అప్పుడు ఇప్పటిలాగా ఇప్పుడు అనుకోవచ్చు, ఇప్పుడు ప్రతి దానం వెనక ఒక సోషల్ మీడియా పోస్ట్ ఉంటుంది, ఒక రీల్ ఉంటుంది, ఒక ఇందులో మన పేపర్లో అద్భుతమైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి, చక్కనైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. రూపాయి దానమైనా 100 రూపాయలైనా 1,00,000 అయినా 1,00,00,000 రూపాయలైనా సరే అది దానం చేసిన వాడితో పాటు 10 మందికి సమాజంలో కూడా ఎలా తెలియజేయాలని ప్రయత్నం చేస్తాం. కానీ ఆ రోజుల్లో నిరాడంబరమైనటువంటి జీవితం కొనసాగిస్తూ ఆస్తుల్లో ఏంటి మనసుండాలి, 10 మందికి సేవ చేయాలని వేల ఎకరాలు దానం చేసినటువంటి ఆ రోజుల్లో ఆ మహానుభావుడు ఆ రకంగా చేశాడనంటే నిజంగా ఈ ప్రాంతంలో పుట్టినందుకు మనం అందరం కూడా ఎంతో గర్వపడాలన్నది కూడా తెలియజేస్తున్నాను. 3 జిల్లాల్లో కూడా ఎక్కడైనా ఎతకండి, మాన్సాస్ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందినటువంటి కుటుంబం దగ్గరకైనా దూరంగానైనా సరే ఏ కుటుంబంలో రిలేషన్స్ తీసుకున్నా సరే మాన్సాస్ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందినటువంటి కుటుంబం ఈ 3 జిల్లాల్లో ఎక్కడ కూడా మనకు దొరకదు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక గత 3 తరాల్లో ఏదో ఒక తరంలో మాన్సాస్ ట్రస్ట్ ద్వారా ఎడ్యుకేషన్ ద్వారా లబ్ధి పొందినటువంటి కుటుంబాలు కొన్ని లక్షలు మన ప్రాంతంలో ఉన్నాయి. అటువంటి వారందరికీ కూడా ఒక ఉపాధి కల్పించే విధంగా, ఒక అవకాశం కల్పించే విధంగా, లబ్ధి చేకూర్చే విధంగా దూరదృష్టితో ఆస్తులన్నీ కూడా దారాదత్తం చేసి విద్య కోసం అంత పెద్దపీట వేసినటువంటి పివిజి మహారాజు గారికి మరొక్కసారి ఈ వేదిక ద్వారా స్మరించుకుంటూ మరి ఆయన ఆత్మ శాంతించాలని కూడా ఈ 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. మనమందరం కూడా స్ఫూర్తిగా పొందేటటువంటి కార్యక్రమాలు ఆయన చూస్తే విద్యావేత్తగా నిజంగా తల్లి తాలూకు రుణం తీర్చుకున్నాడో అంత పెద్ద ఎత్తున విద్యా సంస్థలు పెట్టడానికి విద్యావతి ఆయన మాతృమూర్తి తాలూకా పేరు విద్యావతి. మరి తల్లి తాలూకా రుణం తీర్చుకోవాలన్నటువంటి ఆలోచన కలిగిందో విద్యకి పెద్దపీట వేసి అన్ని ఎకరాలు ఆయన దారాదత్తం చేయడం జరిగింది. అలాగే క్రీడా రంగంలో చూసుకున్నా లేకపోతే ధర్మాదాయ మనకున్నటువంటి ఆలయాల తాలూకా అభివృద్ధిగా చూసుకున్నా వాళ్ళ పరిరక్షణ చూసుకున్నా ఇలా ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ప్రజలని సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఎంతో నిరాడంబరమైనటువంటి జీవితం. కొన్ని సందర్భాల్లోనైతే ముఖ్యంగా నేనైతే అశోక్ గారికి చాలా దగ్గరగా మొట్టమొదటిగా నేను పార్లమెంటు సభ్యుడిగా వెళ్ళినప్పుడు ఆయనే హక్కును చేర్చుకొని ఆయన సొంత బిడ్డల, ఎందుకనంటే ఆయనకి నాన్నగారు ఎర్రన్నాయుడు గారితో ఉన్నటువంటి అభినవభావ సంబంధం అది. ఆ రోజుల్లో ఢిల్లీలో కొత్తగా పార్లమెంటు సభ్యుడిగా వెళ్తే నేను ఏ శాఖకైతే ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నానో ఆ రోజు ఆ శాఖ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. అంటే ఆ రోజుల్లో కేంద్ర మంత్రిగా ఉంటే నేను సాధారణ పార్లమెంటు సభ్యుడిగా ఉంటే నేనే ఆయన తాలూకా వ్యవహార శైలి చూసుకొని చాలా సందర్భాల్లో నేను సిగ్గుపడి నేర్చుకున్నటువంటివి కూడా ఉన్నాయి. ఆయన ఆ రోజు కేంద్ర మంత్రిగా ఇదే విమానయాన శాఖకు కేంద్ర మంత్రిగా పనిచేస్తే ఎయిర్పోర్ట్కి కూడా గంట సేపు ముందు వచ్చేవారు. ఈరోజు మంత్రిగా ఉంటే బెనిఫిట్స్ ఏముంటాయి ఈరోజు నేను అనుభవిస్తున్నాను, నేను కేంద్ర మంత్రిగా విమానయాన శాఖకి. కానీ ఆయన కేంద్ర మంత్రిగా ఉంటే అదే ఫ్లైట్లో ఢిల్లీ నుంచి వైజాగ్ మేము పార్లమెంట్ అయిపోతే ఇద్దరం కూడా బయలుదేరే వాళ్ళం. నేను అరగంట ముందు నేను ఎయిర్పోర్ట్కి వస్తే గంట ముందు సామాన్యమైనటువంటి ప్యాసింజర్ ఏ రకంగా రావాలో ఆ రకంగా ఆయన ముందొచ్చి అక్కడ కూర్చొని ప్రతి ఒక్కరిలానే వెయిట్ చేసేవాడు. కేంద్ర మంత్రిగా ఉన్నా సరే ఆయన పద్ధతులను కానీ ఆయన క్యారెక్టర్ని కానీ ఎక్కడ కూడా మార్చుకోకుండా పనిచేసినటువంటి వ్యక్తి. నిజంగా ఆయన్ని చూస్తే నిరంతరం స్ఫూర్తి పొందుతూ ఉంటానన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మనం పూర్వం నుంచి చూస్తే ఎవరైనా దానం చేస్తే కర్ణుడు లాంటి వాడని చెప్పేవాడు. మనం చూడలే ఆ దానాలు ఏమున్నా కానీ మనం ఊరికే వినడమే. కానీ కాకపోతే ఇక్కడ పివిజి రాజు గారు చేసిన దాన ధర్మాలు మనం చూస్తున్నాం, లైవ్గా కనపడుతున్నాయన్నీ. ఈ విజయనగరం జిల్లా కానీ అటు ఒరిస్సా నుంచి మచిలీపట్నం వరకు వారు చేసిన దాన ధర్మాలన్నీ కూడా మనం చూసాం. ఆ పుస్తకం చదివితే పుస్తకం చదవకన్నా ముందు కూడా కొన్ని విషయాలు ఇక్కడికి వచ్చినప్పుడు నేను తెలుసుకున్నా. అసలు అలాంటి వ్యక్తులు మనకు భారతదేశంలో మన ప్రాంతంలో ఉండడం నిజంగా మన అదృష్టం. ఇది ఒక చిన్నపిల్లలకి అందరికీ కూడా రామ్మోహన్ చెప్పినట్లు
అందరికి కూడా తెలియజేసే బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే పల్లెటూరు నుంచి ప్రధాని దాకా పలుకుబడి ఉన్న వ్యక్తి అన్నీ వదిలేసి సింహాచలం అప్పన్న నీడలో గోశాలలో చివరి రోజుల్లో గడిపారంటే అది చిన్న విషయం కాదు. అలాగే ఆయన పార్లమెంటు మెంబర్గా ఉండి ఇన్ని పనులు చూసుకుంటూ కూడా 4 పర్యాయాలు పార్లమెంట్లో ఉండి నేను రికార్డు వెరిఫై చేశా. ఒక్కరోజు కూడా ఆయన ఆబ్సెంట్ లేదు. అది ఆయన గొప్పతనం. అలాగే ఆగర్భ శ్రీమంతుడు. సోషలిస్ట్ పార్టీని ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది అప్పట్లో. ఇవన్నీ కూడా చరిత్రలో నేను ఇక్కడికి వస్తున్నానంటే ఆయన గురించి ముందు ఎప్పుడు చూడలేదు. కానీ నాకు అశోక్ గజపతిరాజు గారు నేను పార్లమెంటుగా ఉన్నప్పుడు కానీ నాకు దాదాపు 89 నుంచి అశోక్ గజపతిరాజు గారు పరిచయం. నిజంగా అలాంటి నిరాడంబరంగా ఇంత వంశంలో పుట్టి ఇంత రాజవంశంలో ఉండి కూడా ఆయన ఎంత మామూలుగా ఉంటారంటే పార్లమెంట్లో నేను అప్పుడు మెంబర్గా ఉన్నాను. ఈయన కొత్తగా పార్లమెంట్కి వచ్చి అంటే ఫస్ట్ టైం ఎంపీగా వచ్చినప్పుడు ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి వచ్చి ఆయన అలాగే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సింది. ఆయన 2-3 రోజుల్లో వాపస్ వస్తాంలే అని చెప్పేసి 2-3 రోజులుగా తయారై వచ్చారు. కాకపోతే అక్కడ వారం 10 రోజులు ఉండాల్సి వచ్చింది. నా దగ్గరకు ఒక రోజు వచ్చారు. అంటే పంపించారు వాళ్ళ మనిషిని. శ్రీనివాస గారు ఇక్కడే ఉన్నారు. సార్ మీరు సంతకం పెట్టాలంట బ్యాంకులో అశోక్ గజపతిరాజు గారికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎవరిని ఒక ఇంట్రడక్షన్ కావాలి. సరే ఈ టైంలో ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అకౌంట్ మళ్ళీ చూసుకోవచ్చు కదా అంటే నేను అడిగా ఫోన్ చేసి సార్ ఎందుకు సార్ ఇప్పుడు అకౌంట్ అని. రమేష్ నేను వస్తా 2-3 రోజులు అనుకొని కొద్దిగానే డబ్బులు తెచ్చుకున్నాను, అది అయిపోయింది, ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తే కానీ నాకు ట్రాన్స్ఫర్ కాదు. సార్ ఏంటి సార్ మీరు ఇక్కడ కావాలంటే నా దగ్గర తీసుకోండి, మళ్ళీ అకౌంట్ ఎప్పుడు విధానంగా ఓపెన్ చేసుకుంటామంటే అప్పు తీసుకోవడం మళ్ళీ నీకు ఇవ్వాలి కదా, మళ్ళీ నాకు అది అంత నచ్చదు అంటే నాకు అర్థం కాదు. ఈ కాలంలో ఇలాంటి మనుషులు ఉన్నారు అంటే నేను ఇదైతే మా పార్లమెంట్లో ఉండే ప్రతి మెంబర్లకు అప్పుడు ఎందుకంటే అక్కడ ఉన్నాం మేము ప్రతిరోజు కలిసేవాళ్ళం. చూడండి మీ అలాంటి రాజవంశంలో నుంచి వచ్చి ఆయన అక్కడి నుంచి వచ్చేటప్పుడు 25,000 తీసుకొని వస్తే ఆ 25,000 అయిపోయింది, మళ్ళీ నేను ఎవరిని అడగాలంటే నాకు అకౌంట్ ఓపెన్ చేసేది ఎప్పుడు, ఆ అకౌంట్ వచ్చేది ఎప్పుడు, అది ట్రాన్స్ఫర్ అయ్యేది ఎప్పుడు, ఎందుకు సార్ తీసుకుంటే కూడా ఆయన తీసుకోవాలా. జనరల్గా సమాజంలో హౌ యు ఆర్ వాల్యూడ్ ఏంటి అంటే మీ ఆస్తి ఏంటంటే మీరేం తయారు చేశారు. అండ్ అతి విలువైన ఆస్తి మీరు నన్ను అడిగితే సమాజంలో ఏదైనా ఉంది అంటే ఇట్ ఈస్ అ ఇన్కరప్టబుల్ మైండ్. ఇన్కరప్టబుల్ తెలుగులో ఎట్లా చెప్పాలో తెలియక ఇంగ్లీష్లో చెప్తున్నాను. ద మోస్ట్ వాల్యుబుల్ యాసెట్ ఇన్ సొసైటీ ఈజ్ అ ఇన్కరప్టబుల్ మైండ్. అది మనం తయారు చేయగలుగుతామా లేదా అంటే పివిజి రాజు గారు దాంట్లో సక్సెస్ అయ్యారు. మరి అశోక్ గారు లాంటి ఒక అబ్బాయి ఉన్నారు కాబట్టి మరి మనం ఒకటి తాతగారిది 100వ జయంతి సందర్భంగా వారు చేసిన మంచి పనులు గుర్తు చేసుకుంటూ ఒక తెలుగు పుస్తకం అనేది మనం ఆవిష్కరణం చేయటం జరిగింది. అయితే మనం చూస్తుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ నేను చెప్తాను. నేను ఒకసారి మాన్సాస్లో ఒక బోర్డ్ మెంబర్గా పనిచేశాను. అయితే నేను ఈ బోర్డ్ మెంబర్గా పనిచేసినప్పుడు నాకు ఒకళ్ళు అడిగారు అనమాట, మీ కోట ఇంత దానం చేశారు దాని విలువ ఎంత అని అడిగారు. అయితే మన కోట విలువ ఎంత అంటే ప్రతి ఒక్క గడపని టచ్ చేసి వారి సొంత కాలు మీద నిలబడే అవకాశం మన కోట విలువ. అది మాన్సాస్ ఈ సంస్థలో ఈ 100వ జయంతిని పురస్కరించుకుని ఒక స్కాలర్షిప్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఈరోజు. అది మీ అందరికీ ఇక్కడే అనౌన్స్ అయింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలు ఎక్కడ ఉన్నాయో నాకు లాంటి మనుషులకి అర్థం కాని పరిస్థితి గనుక
పాత ఈస్ట్ గోదావరి, పాత విశాఖపట్నం, పాత విజయనగరం, పాత శ్రీకాకుళం జిల్లాల్లో ఈ స్కాలర్షిప్ ఏదైతే మాన్సా సంస్థ మా స్వర్గీయ తండ్రి ఈ 4 జిల్లాల్లో దానికి ఆస్తి కలిగించి ఆ ఆస్తితో విద్యని ప్రోత్సహించాలని ఆయన చేసిన కృషి వల్ల ఈ శత జయంతిని పురస్కరించుకుని ఈరోజు మా తాతగారి పేరుతో ప్రారంభం చేస్తున్నాం. ఒక 100 పిల్లలకి మనం స్కాలర్షిప్ ఈరోజు నాడే రిలీజ్ చేస్తున్నాము. దాంట్లో కొందరికి మా పెద్దల చేత వారికి స్కాలర్షిప్ టోకన్గా ఇప్పించుతాం. అంటే మొత్తం 100 మంది కారు ఇక్కడ. ఇవి ఎక్కువగా విజయనగరం జిల్లా ఏదైతే మా అందుబాటులో ఉన్న పిల్లలకి వెంటనే చేద్దామని. అలాగే 1 మేన మా తండ్రి గారు, స్వర్గీయ తండ్రి గారు జన్మించిన దినం. అదే దాంతో ఈ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం చేసి ఈరోజు వరకు వచ్చున్నాం. ఆ జయంతి నాడు మళ్ళీ 100 పిల్లలకి మనం స్కాలర్షిప్ రిలీజ్ చేస్తాం. అలాగే మా స్వర్గీయ అన్నగారు ఆనంద్ గజపతి ఆయన పేరులో మళ్ళీ ఆయన జన్మదినం 17th జూలై ఆ రోజు మనం ఇంకో 100 మంది పిల్లలకి మనం ఆ స్కాలర్షిప్ రిలీజ్ చేస్తున్నాం. ఇది నిరంతరం ప్రతి సంవత్సరము మనము రాబోయే రోజుల్లో చెయ్యాలని తల పెట్టుకున్నాము మన సంస్థ మాన్సా సంస్థ ద్వారా అని. ఈ 4 జిల్లాల్లో చేద్దామని అనుకుంటున్నాం. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించితే ఇది ఖచ్చితంగా అమలు అవుతుంది. మళ్ళీ పిల్లలకి ఈ సంస్థని ఇంకా అభివృద్ధి మార్గంలో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది.